కిలకిల రావాలు వినిపిస్తే మనసు పులకరిస్తుంది. ఎక్కడైనా ఓ చిలుకో పిచ్చుకో కనిపిస్తే మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. అలాంటిది కోనసీమ జిల్లాకు చెందిన దొరబాబు ఇంటికి నిత్యం వందలాది చిలుకలు వస్తున్నాయి. ఆయన్ని చూడగానే ఆప్యాయంగా వాలిపోతూ ఉంటాయి. దొరబాబు వేసే బియ్యం గింజలు తిని వెళ్లిపోతూ ఉంటాయి. ఈ చిలుకల కిలకిల రావాలతో దొరబాబు కుటుంబమే కాదు, ఆయన చుట్టుపక్కల ఇళ్లవారు కూడా ఎంతో ఆనందం పొందుతున్నారు. 10 ఏళ్ల కిందట దొరబాబు తమ ఇంటిపై కనిపించిన 2-3 చిలుకల కోసం కొన్ని బియ్యపు గింజలు వేశారు. అవి మరుసటి రోజు కూడా రావటంతో మళ్లీ బియ్యం గింజలు వేశారు. అలాగే రావటం కంటిన్యూ చేశాయి. ఆ 3 చిలుకలు కాస్త 10ల నుంచి 100ల సంఖ్యకు చేరుకున్నాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం అన్నాయిపేటకు చెందిన మద్దూరి దొరబాబు చిలకల కోసం మొదట్లో ధాన్యపు కుచ్చును ఇంటికి కట్టేవారు. ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరగటంతో డాబాపై గింజలు చల్లుతూ ఉన్నారు. మేడగోడలపై చిలకల కోసం చెక్క బల్లలు ఏర్పాటు చేయించారు. 2 పూటల ఆహారము నీరు అందిస్తున్నారు. మొన్నటి ఆదివారం దొరబాబు తన పుట్టినరోజును తన చిలుక నేస్తాలతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. వాటికి బియ్యంతో పాటు వేరుశనగ గింజలతో పార్టీ ఇచ్చారు. పొద్దున్నే రామచిలుకలు చేసే కిలకిలా రావాలు వింటూ నిద్రలేస్తే మనసుకి ఎంత హాయిగా ఉంటుంది. మరి 10 ఏళ్లుగా దొరబాబు పొందుతున్న ఆనందం ఎంతో మాటల్లో చెప్పలేం. ఆ ఆనందం కోసం నెలకి 3 నుంచి 4 వేల రూపాయల ఖర్చును ఆయన ఆనందంగా భరిస్తున్నారు. ఆహారం దొరికే చోటుకు పక్షులు క్రమం తప్పకుండా వస్తూ ఉంటాయి. వాటికి సరిపోయే కంటే ఎక్కువ ఆహారం ఉంటే తోటి పక్షులను కూడా కమ్యూనికేట్ చేసి తీసుకొస్తాయి. ఆహారం వేయటం మానేస్తే క్రమంగా అవి రావటం మానేస్తాయి. తక్కువ ఆహారం వేస్తే వాటిలో అవే పొడుచుకుంటాయి. చివరగా ఇంకో ముఖ్యమైన విషయం, కొంతమంది పావురాలకు ప్రేమగా గింజలు వేస్తూ ఉంటారు. చిలుకల మాదిరిగానే పావురాలు కూడా ఆహారం దొరికే చోటుకు మందలుగా వస్తాయి. అయితే చూసేందుకు పావురాలు ముచ్చటగా కనిపించినా వాటితో వందలాది వైరస్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. పావురాల కారణంగా ప్రధానంగా ఊపిరితిత్తులపై, శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్లు వ్యాప్తి చెందుతాయి. మనుషులు ప్రాణాంతక అనారోగ్యం బారిన పడే 60 రకాల వైరస్లను పావురాలు మోసుకెళ్లగలవు అనే విషయం మనలో చాలా మందికి తెలియదు. పక్షుల పట్ల ప్రేమను చూపించటం తప్పేం కాదు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం వేసే ప్రాంతాన్ని రోజు శుభ్రం చేయటం, పక్షులకు అతి సమీపంగా వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించటం, ఆ తరువాత వ్యక్తిగత శుభ్రత పాటించటం లాంటి జాగ్రత్తలు మర్చిపోవద్దు.